గైస్, గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ బిలాస్పూర్. నేను ప్రస్తుతానికి అయితే బిలాస్పూర్లో ఉన్నాను గైస్. ఒక వెడ్డింగ్కి వచ్చాను, మా కజిన్ వెడ్డింగ్. సో బిలాస్పూర్ ఛత్తీస్గఢ్లో ఉంది. అండ్ ఛత్తీస్గఢ్లో తెలుగు వెడ్డింగ్ ఎట్లా ఉంటుందో మీకు చూపిస్తాను ఇవాళ. ఓకే, సో గైస్ ఈ వెడ్డింగ్ అయితే రవి రిసార్ట్ అనే ప్లేస్లో అవుతుంది. ఇది ఎంట్రన్స్ గైస్. ఇక్కడ మా చుట్టాలందరూ వచ్చారు. ఇది బేసికల్గా ఎంట్రన్స్ గైస్. ఇక్కడ చూసుకుంటే కనుక పెద్ద ఆర్చ్ లాగా ఉంది. దీనికి ఫ్లవర్స్ అవి మంచిగా డెకరేట్ చేశారు. మా మాయ ఉన్నారు నాతో పాటు. మాయ అని చెప్తా, ఛత్తీస్గఢ్ బిలాస్పూర్లో వెడ్డింగ్స్ ఎలాగ జరుగుతాయి ఏంటి అంటే ఇది ఎన్ని సంవత్సరాలు అయింది మా ఇది కట్టి? 1 year అయింది స్టార్ట్ అయ్యి. ముందు స్టార్ట్ అవ్వాల్సింది కరోనా దాంట్లో నుంచి అయిపోయిందా? కొత్తది అంటావా ఇది? కొత్తది ఇది. ఓకే, మా అంటే ఒక 10-14 అయి ఉంటాయి. ఓకే, ఇది అనమాట. ఇది ఇందులోని రూమ్స్, మెగా బెడ్రూమ్స్. ఓకే, 300-400 మంది హాల్ మ్యారేజ్ చేసుకోవచ్చు. లాన్ కూడా ఉంది ఇక్కడ సూపర్ గా. ఓకే, కార్ పార్కింగ్ కూడా జబర్దస్త్ ఇక్కడ. కార్ పార్కింగ్ బయట మొత్తం ఆ ప్లేస్ అంతా కార్ పార్కింగ్ అంతా కార్ పార్కింగ్, బస్సు అంతా నిలబడచ్చు. ఓకే, సో గైస్ మా మాయ యాక్చువల్గా బిలాస్పూర్లో ఉంటాడు కాబట్టి మనకి డీటెయిల్గా చెప్పగలడు, అందుకు ఆయన అడుగుతున్నామాట. సో ఇంకేం ఫెసిలిటీస్ ఉన్నాయా ఇక్కడ? ఇక్కడ కరెంటు గోల్ అయిపోయినా 24 hours జనరేటర్ తాలూకా ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఫుల్. ఓకే, ఓకే, దీనికి ఇది లేదు. బాగుంది. ఇక్కడ అన్ని రూముల్లోనే ఏసీలు అనమాట. ఓకే, ఫుల్లీ ఏసీ అంతా ఫుల్ ఏసీ. ఓకే, ఒక రోజుకి 2 lakhs అట్లా చార్జ్ చేస్తారు, చార్జ్ అవుతుంది. ఓకే, అలానికి ఎక్స్ట్రా. సో గైస్ బిలాస్పూర్లో ఎవరైనా పెళ్లి చేసుకోవాలి, డెస్టినేషన్ వెడ్డింగ్ చేయాలనుకుంటే కనుక దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రిసార్ట్స్ గైస్. దిస్ ఈజ్ రవి రిసార్ట్. సో ఇప్పుడు మీకు కొన్ని గ్లిమ్సెస్ చూపిస్తాను ఈ మొత్తం రిసార్ట్ది. సో ప్లీజ్ హ్యావ్ ఎ లుక్ గైస్.